గురువులకి, తండ్రిదండ్రులకి నమస్కరించుకుంటూ ఈరోజు మనం జనరల్ స్టడీస్‌లో బయాలజీలో కొన్ని బిట్స్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసే ముందు ఒక మాట. మోసపోతున్నంత కాలం మోసం చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఫర్ ష్యూర్. డెఫినెట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే అది అనుభవంతో చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే టెస్ట్ సిరీస్‌లో, ఆ సిరీస్‌లో, ఈ సిరీస్‌లో, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో, ఈ ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ వెంబడి తిరగద్దండి. మోసపోకండి. ఇప్పుడు ఏఐ వచ్చినప్పటి నుంచి బిట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారో తెలుసా? అన్నీ అన్నీ చాట్‌జీపీటీ లేదంటే ఇంకో వెబ్‌సైట్ నుంచి తిప్పించి మళ్ళీ అవే వేస్తున్నారు. కాబట్టి అదేదో టైం మీరే స్పెండ్ చేసి, మీరే ఆ చాట్‌జీపీటీలో మీరే క్వెషన్ సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్‌కి, ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆ ఇన్‌స్టిట్యూట్‌కి టెస్ట్ సీరీస్‌లు తీసుకొని మోసపోకండి. డైలీ మీకే మీరు టార్గెట్ పెట్టుకోండి. నేను ఇది చేయాలి, ఇది చేస్తాను. ఎందుకండి పరిగెడతారు. ఇది కావాలి, అది కావాలి, ఈ ఇన్‌స్టిట్యూట్ బావుంది, ఈ బుక్ బావుంది, ఆ బుక్ బావుంది. అన్నీ అందరూ కాపీ పేస్ట్ చేస్తారండి. అది రియలైజ్ అవ్వండి. కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు తెలియట్లేదు. ప్రమోట్ చేస్తారు. షాప్ చేసే వాళ్ళు, అమ్మేవాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ఈ మంత్, ఈ ఇన్‌స్టిట్యూట్ ఈ మంత్ అని. దయచేసి మోసపోకండి. ఆహ్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ ఫౌండేషన్ బాగుంటే ఖచ్చితంగా మీరు ఎలాంటిదైనా సాధించగలుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అండి. హ్మ్. భీము ఉన్నప్పుడే రకరకాలుగా వండుకుంటాం. బిర్యానీ చేస్తాం. తర్వాత దాంతో దోసపిండి చేసుకుంటాం. తర్వాత అన్నం వండుకుంటాం. ఏ రకాలైనా చేస్తారు. సేమ్ ఇది కూడా అంతేనండి. దయచేసి మోసపోకండి. నా ఇంటెన్షన్ అది. సోదనుకోవద్దండి. ఆలోచించండి. వెంపర్లాడొద్దండి. అది నేను చెప్పడం. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ బిట్ స్టార్ట్ చేద్దాం. మైటోకాండ్రియా బయాలజీ అండి. ఇది దీంట్లో బయాలజీలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది బ్లడ్ బ్లడ్‌కి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ ఏమున్నాయి అదొకటి. తర్వాత మొక్కల పెరుగుదలకి అవసరమయ్యే హార్మోన్స్ ఉన్నాయి. జిబ్బెరెలిన్‌లు, ఆక్సిన్స్ అవి. సో, వాటి యొక్క ఇంపార్టెన్స్ అదొకటి. తర్వాత బ్లడ్ గ్రూప్స్ అది కంపల్సరీ. నెక్స్ట్ ఇంకొకటొచ్చి ఎకాలజీలో పిరమిడ్ ఫుడ్ చైన్ అది ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా బయాలజీ అంటే మరి క్లైమేట్ అవంతా కాకుండా జనరల్‌గా చెప్తున్నాను నేను. బ్లడ్ గ్రూప్స్ ఒకసారి చూసుకోవాలి. తర్వాత మొక్కల పెరుగుదలకు కావాల్సినటువంటి హార్మోన్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో జిబ్బెరెలిన్‌లు, ఆక్సిన్స్ వాటి గురించి ఒకసారి చదవండి. తర్వాత రెవల్యూషన్స్ మిల్క్ రెవల్యూషన్ ఎప్పుడొచ్చింది? తర్వాత బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి? సో, ఎవరిని దాన్ని ఫౌండ్ చేశారు? అది ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చూడాలంటే ఆహ్, ఎడారిలో పెరిగే మొక్కలను ఏమంటారు? నీటిలో పెరిగే మొక్కల్ని ఏమంటారు? అది ఒకసారి చూసుకోండి. ఎస్పెషల్లీ వృక్షాలకు సంబంధించినవి కొన్ని టాపిక్స్ సెలెక్టెడ్ ఉన్నాయి. అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బిట్స్‌లో స్టార్ట్ చేస్తే మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాసక్రియ చర్యల వలయాలను విశదీకరించిన వారెవరు? మైటోకాండ్రియా అంటే నాకు ఒకటేనండి. చిన్నప్పటి నుంచి గుర్తుండేది కాల్విన్ ఒక్కటే. అదొకటి గుర్తుంది. ఆ మైటోకాండ్రియా షేప్ అదొకటి. నెక్స్ట్ అయోడిన్ చర్య దేన్ని కనుక్కోవడానికి? అయోడిన్ చర్య దేనికండి? స్టార్చ్. అది మనం చిన్నప్పుడు చదివినాం కదా! 10th క్లాస్ పిండి పదార్థం. తేనెటీగలు తేనె పట్టును దేనికోసం నిర్మించుకుంటాయి? మకరంద సేకరణ, సంతానం ఉత్పత్తి కోసం, రక్షణ. సో, అన్నీ ఆల్ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టేనండి. వర్గం అనే వర్గీకరణ అంతస్తును ప్రవేశపెట్టింది ఎవరు? హెకెల్. నెక్స్ట్ సామాన్య సూక్ష్మదర్శిని కనుగొనింది ఎవరు? లీవెన్ హుక్. క్రింది క్లోరోప్లాస్ట్లో లోపించిన కణజాలాలు ఏంటివి? జంతు కణాలు, శిలీంధ్రాలు. సో, జంతు శాస్త్రంలో వచ్చేసరికి కూడా మనం కొన్ని టాపిక్స్ సెలెక్టెడ్గా మనం చూసుకోవాలి. అమీబా, తర్వాత క్రోమోజోముల సంఖ్య వీటికి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. బొద్దింకలకు ఒకలా ఉంటాయి, వానపాముకి అలా ఉంటాయి. దాని తర్వాత రక్తం కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అన్ని జీవులకి రక్తం రెడ్ కలర్లో ఉండదు. కొన్ని వాటికి బ్లూ, కొన్ని వాటికి వైట్ ఉంటుంది. సో, అది కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత సౌరశక్తిని వినియోగించుకోగలిగినటివి ఏంటివి? ఉత్పత్తిదారులు. ఓకేనా. జీవి మనుగడకు అవసరం కాని క్రియ ఏంటి? ప్రత్యుత్పత్తి. టోనోప్లాస్ట్ కలిగిన కణాంగం ఏది? రెక్టికలు. తర్వాత వ్యాధులు సంక్రమించినప్పుడు డిసీజెస్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో, డిసీజెస్ దానికి వచ్చే బ్యాక్టీరియా ఏంటి? వైరస్ ఏంటి? సో, సపోజ్ మలేరియా బ్యాక్టీరియానా వైరస్సా? నెక్స్ట్ కలరా మలేరియానా వైరస్సా? ఆ వ్యాధుల శాస్త్రం కూడా ఒకసారి చూడండి. ఎస్పెషలీ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ముఖ్యంగా వృక్షశాస్త్రంలో కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అవి ఇటు అటు ఉన్నట్టే ఉంటాయి. బిట్స్ తెలిసినట్టే ఉంటాయి. కానీ ఆన్సర్ చేసేటప్పుడు మిస్టేక్ అవుతాయి. అదొకసారి చూడండి బయాలజీలో.
నెక్స్ట్ వ్యాధులు సంక్రమించినప్పుడు తయారయ్యే ప్రతిరక్షకాలు ఏంటివి? ప్రోటీన్ నిర్మాణాలు. ఓకేనా? దీంట్లో కూడా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తర్వాత వాటిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. తెల్ల రక్త కణాల్లో ఒకటి, ఎర్ర రక్త కణాల్లో డిఫరెన్షియేషన్, తెల్ల రక్త కణాల్లో మళ్ళీ లుకోసైట్స్ అని, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్. పోత్రాంబిన్ అంటే ఏంటి, అది దేనివల్ల, అది దేనికి ఉపయోగపడుతుంది, అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. సరేనా? పెద్ద వృక్షాల్లో నీటి ప్రసరణ జరగడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటి? వేరుపీడనము, బాష్పోత్సేకం. ఓకే. తర్వాత సేంద్రియ పదార్థం కానివి ఏంటివి? కొవ్వు పదార్థం, విటమిన్లు, పిండి పదార్థం, డిఎన్ఏనండి. ఓకేనా? ఏ మొక్కలో దారునాళాలు నీటి ప్రసరణలో చురుగ్గా పాల్గొంటాయి? పైకస్. ఏ మొక్కలో రెజిన్ నాళాలు కనిపిస్తాయి? వివృత బీజాలు. తర్వాత అంతర్జాతీయ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 16. మింగడం అనేది ఏ రకమైన చర్య? నియంత్రిత చర్య. ప్రౌఢ మానవుని నోటిలో ఉండే కుంతకాలు చెప్పాలి. ఎన్ని? 8. ఓకే. వినడంలో పాత్ర వహించే లోపలి చెవి నిర్మాణం ఏంటి? కర్ణావర్తం. ఎక్కువగా మనకి ఐ రిలేటెడ్ ఇస్తారు. ఈసారి మేబీ నాకు అనిపించింది, ఈసారి మేబీ కన్ను కానీ తర్వాత మౌత్కి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఏదో ఒక టైంలో ఏదో ఒక ఎగ్జామ్ స్టేట్ లెవెల్లో ఏదో ఒక ఇయర్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా కన్ను గురించి ఒకటైతే వస్తుంది. అది ఫేవరెట్ టాపిక్. ఏదో రెటీనా కానీ, తర్వాత కన్ను ఐడెంటిఫై చేయని కలర్స్ ఉంటాయి, అదేంటి అసలు, ఎస్పెషల్లీ లైట్ రిలేటెడ్గా కన్నుకు సంబంధించి ఎక్కువ అడుగుతారు. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్, మానవుడికి చీకట్లో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి కారణమైన కణాలు ఏంటివి? దండాలు. చెప్పాను కదా, ఖచ్చితంగా కంటికి ఏదో ఒకటి రిలేటెడ్గా ఇస్తారు. తర్వాత రోమాలు, గోర్లు, గిట్టల రూపంలో జీవులకి రక్షణ కలిగించే కణజాలం ఏంటిది? ఉపకళ కణజాలం. ఓకేనా? ఎడిపోస్ కాదు. ఓకేనా? రసభరితమైన పొలుసు ఆకులను కలిగి ఉండి మొక్కల్లో కనిపించే భూగర్భ కాండ రూపాంతరం ఏది? లక్షణం. ఓకేనా? అవిసీనియా మొక్కల్లో ప్రధాన వేర్లకు కాకుండా వాయుగత వేర్లను తొలగించేస్తే ఏమవుతుందంటే శ్వాసక్రియ దానికి ఆగిపోతుంది, మొక్క చనిపోతుంది. సపోజ్ ఒక స్టూడెంట్ తనకు దొరికిన మొక్క కాండం నుంచి అనేక వేర్లు సమాన పరిమాణంలో ఉండటానికి గమనిస్తాడు. సో దేంట్లో కనిపిస్తాడు? దేంట్లో చూస్తాము? వేరుశనగలోన, కందిలోన, చిక్కుల్లోన, మొక్కజొన్నలో కనిపిస్తుంది. నెక్స్ట్, జన్యువ్యాధికి ఉదాహరణ హిమోఫీలియా. డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. డిప్తీరియా, టెటానస్, రేచీకటి, ఇవన్నీ కాదు. జన్యువ్యాధికి వ్యాధులు కంపల్సరీ ఒకసారి చూసుకోవాలి. రక్తంలో సహజ రక్త స్కంద నివారణ ఏంటి? హీమోలైసిస్. ఏ చేపలో అంతర అస్థిపంజరం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది? షార్క్. కణంలోని జీవ పదార్థంలో నీటి శాతం 85 నుంచి 90% దాకా ఉంటుంది. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక ప్రమాణం న్యూరాన్. ఎర్ర రంగు గులాబీ పసుపు రంగు కాంతిలో ఎలా కనిపిస్తుంది? నలుపు. నెక్స్ట్, కంటి చూపుపై ప్రభావం పడకుండా ఉండాలంటే టీవీకి కంటికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? 2.5 మీటర్స్. ఓకేనా? మొక్కలు నీటిని, ఖనిజ లవణాలని పీల్చుకునే విధానం గురించి తెలుసుకోవాలంటే విద్యార్థి దేన్ని అధ్యయనం చేయాలి? ప్లాంట్ ఫిజియాలజీ. ఓకేనా? నెక్స్ట్, నిసెల్ కణికలు కలిగిన కణాలు ఏంటివి? న్యూరాన్లు. నేను చెప్పాను కదా ఇదివరకు, ఇజ్నోఫిల్స్, లింఫోసైట్లు రక్త కణాలకు సంబంధించినవి. సో ఇక్కడ ఆప్షన్ చూడంగానే మనం వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు, అలా కూడా యూజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఎలిమినేషన్ని వర్కౌట్ అవుతుంది అంటిల్ అన్లెస్ మన బేసిక్స్ క్లియర్గా ఉంటాయి. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు ఎంత శాతం ఉంటుంది? 2% ఉంటుందండి. సామాన్య మానవుని రక్తపీడనం 120/80. సిస్టోలిక్, డయాస్టోలిక్. అంటే 120 దేన్ని సూచిస్తుంది? డయాస్టోలిక్ని. 80 దేన్ని సూచిస్తుంది? సిస్టోలిక్ పీడనం సూచిస్తుంది. పత్రం ద్వారా కొత్త మొక్కలు ఏర్పరిచే మొక్క ఏది? రణపాల. అంటే సరస్వతి ఆకు. మేమైతే సరస్వతి ఆకు అంటాం, మరి మీరేమంటారో నాకు తెలియదు. రణపాల. ఒక పుష్పాన్ని పరిశీలిస్తే అందులో రక్షక, ఆకర్షక పత్రావళి మాత్రమే ఉంటాయి. అది ఏ రకమైన పుష్పం? అసంపూర్ణం. మందారం దేనికి? ఉమ్మెత్తి పువ్వు దేనికి ఎగ్జాంపుల్? ఒకసారి చూడండి. కొబ్బరిలో తినే భాగం ఏ స్థితిలో ఉంటుంది? త్రయస్థితిక స్థితిలో ఉంటుంది. కణ విభజనలో ద్విగుణీకృతం అయ్యేటువంటివి రైబోజోమ్లు. టానిన్స్ అనేక పదార్థాలను
అనే పదార్థాలు ఇక్కడ ఎస్పెషల్లీ పాలు నిల్వ చేయడానికి దేన్ని ఉపయోగపడతారు, తోలును శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు, ఆల్కహాల్ తయారీలో దేన్ని ఉపయోగిస్తారు, జున్ను తయారీలో ఏవేవి ఉపయోగిస్తారు, ఈ పదార్థాలు కూడా ఉంటాయి. సో అది ఒక స్క్వేర్ బాక్స్ పెట్టుకొని దాన్ని చూడండి ఒకసారి. సో ఇక్కడ టానిన్స్ ఏంటంటే తోలను శుద్ధి చేయడానికి. నెక్స్ట్ రబ్బర్ తయారీ, రబ్బర్లో ఉపయోగించడానికి వల్కనైజేషన్. సో అలాంటిది కూడా ఒకసారి ఆ ప్రాసెస్ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. నీలి విప్లవం దేనికి, చేపలు. డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు కనుగొన్నది ఏంటి, వ్యాక్సినేషన్. ఈ ఒక తరం నుంచి మరో తరానికి లక్షణాలు సంక్రమించే విషయం గురించి తెలియజేసే శాస్త్రం ఏది, జన్యుశాస్త్రం. మానవుని జీర్ణ వ్యవస్థలో ఏ పదార్థం జీర్ణం కాదు, సెల్యులోజ్. ఓకేనా, ఆవులకు మాత్రమే అవుతుంది, మనకు అవ్వదు సెల్యులోజ్. కాడ్ లివర్ నూనెలో అధికంగా ఉండేది విటమిన్ ఏ. ఇందిరాగాంధీ విటమిన్స్ కూడా చూసుకోవాలి, విటమిన్ ఏ ఉన్నాయని. ఇందిరాగాంధీ జూ పార్క్ ఎక్కడుంది, విశాఖపట్నం. ఎడారి మొక్కల్లో ఆహారం తయారు చేసే భాగం కాండం. అగ్మాక్ ప్రయోగశాల మన రాష్ట్రంలో ఎక్కడుంది, గుంటూరు. బొద్దింకలు రక్తాన్ని హృదయంలోకి పంపడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏంటివి, పక్షాకార కండరాలు. నెక్స్ట్, ఏ జీవిలో చర్మం శ్వాసంగంగా ఉండదు, బొద్దింక. శరీర గృహద్రవం కలిగిన జీవి ఏది, వానపాము. పీయూష గ్రంథిలో తుమ్మల సంఖ్య. ఇక్కడ గ్లాండ్స్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి ఆ గ్లాండ్స్ కూడా ఒకసారి మనం చూసుకోండి. ఇదైతే సాక్షి పేపర్ ఉన్నటువంటి బయాలజీ బిట్స్ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.